ఏపీలో జూదగాళ్లకు సంక్రాంతి ముందే వచ్చింది. విజయవాడ నగర శివారులో జోరుగా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు జరుపుతున్నారు. 281 మంది పేకాట రాయలను అరెస్ట్ చేశారు. 135 కార్లు, 32 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు పేకాట రాయుళ్లకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. కొన్ని నెలల నుంచి గుట్టు చప్పుడు కాకుండా పేకాట శిబిరాలు కొనసాగుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించారు. ఏపీలో జూదగాళ్లకు సంక్రాంతి ముందే వచ్చింది. విజయవాడ నగర శివారులో జోరుగా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు జరుపుతున్నారు. 281 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. 135 కార్లు, 32 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు పేకాట రాయుళ్లకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. కొన్ని నెలల నుంచి గుట్టు చప్పుడు కాకుండా పేకాట శిబిరాలు కొనసాగిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ శ్యామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, చెప్పండి, అరెస్ట్ అయిన వారిలో అంటే 281 మంది అరెస్ట్ అయ్యారు కదా, వీరిలో ప్రముఖులు ఎవరైనా ఉన్నారా? గుడ్ ఈవినింగ్. గేట్గా ఈరోజు చూసుకున్నంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని శివారు ప్రాంతాల్లో చూసుకున్నట్టు ఇప్పటికే పేకాట శిబిరాలు అనేది నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రిక్రియేషన్ క్లబ్ పేరిట ఒక క్లబ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా రిక్రియేషన్ క్లబ్ అనగానే అక్కడ వీకెండ్ ప్రాంతాల్లో వచ్చి సరదాగా అక్కడ ఏమైనా ఆటలు ఆడుకోవటం ఇటువంటి మాత్రమే చేయాలి. అయితే రిక్రియేషన్ క్లబ్ పేరు పెట్టి అక్కడ అనధికారికంగా ఈ జోడము, పేకాట ఇటువంటి వాటన్నిటిని కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇది నూజివీడు నియోజకవర్గంలోని పోతవరపాడులో ఇది కొత్తగా ఒక క్లబ్ అనేది ఏర్పాటు చేశారు. సుమారు 6 నెలల క్రితం ఈ క్లబ్ ఏర్పాటైనట్టు తెలుస్తుంది. అయితే అప్పట్లో దీనికి సంబంధించి కూడా పోలీసు అనుమతులు ఉన్నాయా లేవా అంటూ కూడా వాళ్ళు విచారణ చేశారు. అయితే ఆ సమయంలో తమకు కోర్టు అనుమతి ఉంది, కోర్టు ఆదేశాలతో తాము ఇక్కడ ఏర్పాటు చేశామంటూ కూడా నిర్వాహకులు చెప్పడంతో పోలీసులు కూడా చూసి చూడనట్టు వదిలేశారు. అయితే ఇక్కడ చూసుకున్నట్టు ముఖ్యంగా వారాంతపు శని ఆదివారాలు చూసుకుంటే చాలా పెద్ద సంఖ్యలో 100 మంది కూడా ఇక్కడికి రావటం అనేది జరుగుతోంది. దీంతో చుట్టుపక్కల సాధారణ ప్రజలు కూడా దీనిపైన పలు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే 2 రోజుల క్రితం పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు రాత్రిపూట అక్కడ క్లబ్ పైన రైడ్ జరగగా చూసుకుని దాదాపు పెద్ద సంఖ్యలో లక్షల రూపాయలు కూడా అక్కడ చేతులు మాత్రం తెలుస్తోంది. అలాగే అక్కడ సౌకర్యాలు చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. మొత్తం కూడా ఒక ఏసీ కాన్ఫరెన్స్ హాల్ కానీ ఎక్కడికక్కడ టేబుల్స్ ఏర్పాటు చేయటము, అలాగే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అంటే మద్యం సరఫరా అధికారికంగా లేకపోయినప్పటికీ కూడా డబ్బులు కనుక ఇస్తే అక్కడ ఉన్న సర్వర్లు ఏదైతే వాళ్ళు ఉంటారో వాళ్ళు వెళ్ళి కూడా వాటన్నిటిని కూడా తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా సరఫరా చేస్తుందని తెలుస్తుంది. ఇంత పెద్ద ఎత్తున లోపల జరుగుతుంది అనేది కూడా పోలీసులు దాడి చేసేదాకా కూడా ఉన్నతాధికారులు తెలియలేదు. దీంతో అక్కడ ఆ యొక్క సీన్లు చూశాక కూడా పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 281 మందిని అరెస్ట్ చేశారు. 32 లక్షల రూపాయల నగదు కూడా దొరికింది. అదేవిధంగా 135కు పైగా కార్లు కూడా పోలీసులు సీజ్ చేశారు. అక్కడికక్కడే రవాణా శాఖ అధికారులు కూడా అక్కడికి రావటం, ఆ కార్లు సీజీకి సంబంధించి కూడా వాళ్ళందరూ రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. వీళ్ళందరినీ కూడా ప్రభుత్వాస్తులకు తరలించి మొత్తం 281 మందిని కూడా నూజివీడుకు కోర్టుకు కూడా తరలించారు అర్ధరాత్రి సమయంలో. అయితే వాళ్ళందరినీ కూడా 7 స్కూల్ బస్సులు కూడా తరలించారు. అయితే అక్కడ ఏదైతే వీళ్ళకి సంబంధించిన బంధువులు కానీ మిగతా వర్గాలకు చూసుకున్నట్లయితే వాళ్ళేమీ నక్సలైట్లు కాదు, ఇంత ఘోరంగా ఇక కోర్టు అంటే పేకాట అనేది అంత వ్యసన జోడం కాదు అనేది కూడా వాళ్ళందరూ అభిప్రాయం. అయితే పేకాట 13 ముక్కలాట ఉన్నట్లయితే కనుక దానికి డబ్బులు ఎక్కడ ఆడకూడదు, డబ్బులు కనుక పెట్టి ఆడినట్లయితే అది జోడం కింద లెక్కిస్తారు. కాబట్టి ఇది తప్పనిసరిగా ఇదైతే నిబంధనలు ఉల్లంఘించడం అనేది కూడా అధికారులు చెప్తున్నారు. వీళ్ళందరికీ కూడా కోర్టు రిమాండ్ విడుస్తుందని భావించినప్పటికీ వాళ్ళందరికీ కూడా 41 కింద నోటీసులు ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా విడుదల చేశారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళలో అనేక మంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, రాజకీయ నాయకుల సపోర్ట్ కూడా వాళ్ళకి ఉన్నట్టు తెలుస్తోంది. ఇది చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం కలిగించింది. విజయవాడతో సాధారణంగా సంక్రాంతి వస్తుందంటే పేకాట కానివ్వండి, లేకపోతే కోడి పందాలు ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంటాయి. అయితే అక్కడ రిక్రియేషన్ క్లబ్ ముసుగులో ఇటువంటివి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రిక్రియేషన్ క్లబ్బులు కూడా ఎక్కడా కూడా పేకాట క్లబ్బులకి అనుమతి అనేది లేదు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా
కఠినమైన నిబంధన కూడా ఉన్నారు. ఎక్కడా కూడా ఎటువంటి అనుమతులు కూడా ఇవ్వటం లేదు. అయితే రిక్రియేషన్ క్లబ్ పేరుతో వీళ్ళు కోర్టు ఉత్తర్వులు ఉన్నాయంటూ కూడా ఈ ఏదైతే మ్యాంగో బే రిక్రియేషన్ క్లబ్ పేరుతో ఏదైతే ఏర్పాటు చేశారో దానికి అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఎటువంటి అనుమతులు లేవంటూ కూడా పోలీసు విచారణ తేలింది. వీళ్ళందరికీ కూడా ప్రస్తుతం బెయిల్ పైన విడుదలైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సంచలనం కలిగించిన అనేది మాత్రం చెప్పవచ్చు. అయితే శ్యామ్ చెప్పండి, ఈ పేకాట శిబిరాల నిర్వాహకులు ఎవరు అనేది ఖచ్చితంగా పోలీసులు గుర్తించారా? అంటే ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే ఈ క్లబ్ నిర్వాహకులు ఎవరు అనే దానిపైన కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. నిన్న చూసుకున్నట్టే ఆదివారం సాయంత్రం అక్కడ ఉన్న ఎవరైతే జూడంలో పాల్గొన్నారో అక్కడ అలాగే ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ మాత్రం అరెస్ట్ చేశారు. అయితే ఈ క్లబ్ ఎవరిది అనేది కూడా ప్రస్తుతం పోలీసు అని తెలుస్తోంది. విజయవాడకి సంబంధించిన కొంతమంది దీనికి ఆర్గనైజ్ చేస్తున్నట్టు కూడా పోలీసుల విచారణ తేలింది. అయితే ప్రస్తుతం వీళ్ళందరిపైన కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ 2 రోజుల నుంచి కూడా క్లబ్ అయితే మూతపడింది. దానికి కోర్టు నుంచి కూడా అనుమతులు తెచ్చుకుంటారా లేకపోతే దీనికి సంబంధించిన నిర్వాహకులు కూడా అరెస్టు చూపిస్తారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.